ఈరోజు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టడం విచిత్రమేం కాదు, కానీ ఆ ప్రెస్ మీట్లో ఆయన తీరు చూస్తే ఒక విచిత్రమైన అంశాన్ని గమనించవచ్చు. అది ప్రజా సమస్యల గురించి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఆలోచన ఏంది, అవగాహన ఏంది అనేది అర్థమవుతుంది. అసలు ఎందుకు ఈ సందేహం వచ్చింది అనేది మాట్లాడుకుందాం. హాయ్, హలో, నమస్తే. సోషల్ పోస్ట్ న్యూస్ అప్డేట్స్ కు స్వాగతం. ఒకవైపు అనంతపురంలో సూపర్ 6, సూపర్ 8, సూపర్ సభ జరుగుతుంటే ఆ సభకు ముందే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. కానీ ప్రెస్ మీట్ మొదలు కాగానే ఆయన ట్యాబ్ వైపు చూడడం మొదలైంది. ప్రభుత్వం నెరవేర్చాల్సిన, ప్రభుత్వము అనుసరించాల్సిన విధానాలు ఏంటి అని ఒక మాట చెప్పగానే వెంటనే ట్యాబ్ వైపుకు వెళ్ళిపోయింది. ప్రభుత్వం యొక్క ప్రధాన బాధ్యతలు అంటూ ట్యాబ్ వైపు వెళ్ళడం జరిగింది. ప్రభుత్వ ప్రధాన బాధ్యతలు శాంతి భద్రతలు అని చెప్పిన తర్వాత ఆ శాంతి భద్రతలు ఏంటి అనేది కూడా ఆయన ట్యాబ్ను చూసి మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత రైతులకు యూరియా సమస్యలు, ఆ తర్వాత మెడికల్ కాలేజీల వ్యవస్థ, ఆ తర్వాత రాష్ట్రంలో ఉన్న ఇబ్బందులను వాటిని తొలగించడంలో అధికార పక్షము, కూటమి ప్రభుత్వము ఏ విధంగా వైఫల్యం చెందింది అని సవివరంగా చెప్పడం జరిగింది. ఇంతవరకు బాగానే ఉన్న 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్యాబ్ చూడకుండా మొదటి అక్షరం కూడా మాట్లాడలేని పరిస్థితికి రావడమే ఇక్కడ విచిత్రంగా ఉన్నది. ఎందుకంటే ఒక సినిమాలో ఉంటుంది, మా మనవడికి కోపం వస్తే చూడాలని ఉన్నది అనే ఒక డైలాగ్ ఉంటుంది. సేమ్ అదే పద్ధతిలో ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్యాబ్ చూడకుండా ప్రజా సమస్యలను గురించి ప్రస్తావిస్తే చూడాలని ఉంది అన్న పద్ధతిలో ఈ వ్యవహారం ఉన్నది. ఈరోజు వాళ్ళ చెల్లె షర్మిల గంటల కొద్దీ ఎలాంటి ట్యాబు నోట్ లేకుండా మాట్లాడితే అత్యంత ఎక్కువగా పాదయాత్రలు చేసి ప్రజల్లో తిరిగిన జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా నాకు హోదా ఇస్తే అసెంబ్లీకి వచ్చి ఈ ప్రభుత్వాన్ని కడిగి పారేస్తాను అంటున్న జగన్మోహన్ రెడ్డి ఈరోజు ట్యాబ్ లేకుండా కనీసం ప్రభుత్వ బాధ్యతలు ఏంటి అని వరుసగా చెప్పలేని పరిస్థితిలో ట్యాబ్లో ఉన్న అక్షరాలను ఎవరో అందించిన స్క్రిప్ట్ను ఒల్లవేస్తున్నట్లు కనపడము నిజంగానే జగన్మోహన్ రెడ్డికి ప్రజలకు మధ్య కనెక్టివిటీ పోయిందా? ప్రజా సమస్యల మీద జగన్మోహన్ రెడ్డి అలర్ట్గా లేరా? అసలు ఏదో ప్రెస్ మీట్లు పెట్టాలే, మనం మాట్లాడాలనే పద్ధతిలో మాట్లాడుతున్నారా? నిజంగానే ప్రజల బాధను ఆయన ఇన్వాల్వ్ అయ్యి ఆ ప్రజల బాధకు పరిష్కారం లభించాలే అన్న పద్ధతిలో మాట్లాడుతురా అన్నది తెలియని పరిస్థితి ఉంది. మరి నిజంగానే జగన్మోహన్ రెడ్డి ఈ ట్యాబ్ లేకుండా, నోటు లేకుండా ప్రజా సమస్యల గురించి ప్రస్తావించే రోజు వస్తుందా? నిజంగా ఆ స్థాయిలో ప్రతిపక్ష లీడర్గా ప్రజల్ని మెప్పిస్తాడా అనేది చూడాల్సిన అవసరం ఉన్నది. ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.